హలో అండి, ఈరోజు అయితే నేను పెసరపప్పు సగ్గుబియ్యం బెల్లం పాయసం చేస్తున్నాను. దానికి ఏమేమి కావాలో చూద్దాం రండి. చూడండి, పాలు, యాలకులు, బెల్లం, జీడిపప్పు, నెయ్యి. ఇది పెసరపప్పు అండి. ఒక టీ గ్లాస్ నిండా తీసుకొని ఉడకబెట్టుకున్నాను. మెత్తగా ఉడకబెట్టుకోవాలి, మెత్తగా ఎనుపుకోకూడదండి. కొంచెం పప్పులుగానే ఉండాలి. స్పూన్తో ఇలా మ్యాష్ చేసేసుకోవడం. నేను సగ్గుబియ్యం కూడా ఉడకబెట్టుకున్నానండి. చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి సగ్గుబియ్యము. ఇప్పుడు దీంట్లో పెసరపప్పు వేసుకుందామండి. ఈ సగ్గుబియ్యం పెసరపప్పు బాగా కలుసుకోవాలి. స్టవ్ ఆన్ చేసిందండి, ఉడుకుతా ఉంది. ఇప్పుడు అది సగ్గుబియ్యం పెసరపప్పు ఉడికిన తర్వాత అవి రెండు కలిపిన తర్వాత మనం కొంచెం పాలు పోసుకున్నామండి. ఇప్పుడు యాలకులు వేసుకున్నాం. ఇదిగోండి, బెల్లాన్ని మెత్తగా దంచేసి స్వీట్ తగ్గట్టు నేను బెల్లం వేస్తున్నానండి. మీకు ఎంత స్వీట్ కావాలో అంత వేసి బెల్లం వేసుకుంటున్నానండి, ఎందుకంటే పాలు ఇరిగిపోతాయని. వేయించిన జీడిపప్పులు ఒక 2 స్పూన్లు వేసి కలిపేసానండి. అంతేనండి, మన బెల్లం పెసరపప్పు పాయసం రెడీ అయిపోయింది. ఉంటాండి, బాయ్.